ప్రపంచ వింతను చూస్తున్నట్టు అలా చూస్తున్నారేంటండి? నేను మీ మీనమ్మనే. మీ మీనమ్మ చేసే కాఫీ అంటే మీకు ఇష్టం కదా, తాగండి. అమ్మకి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. పెరియ బాబు వాళ్ళు టిప్పి వీడియో చూడకుండా ఆపాలి. అమ్మని తర్వాత తీరిగ్గా చూద్దరు గాని మీరు కాఫీ తాగితే నన్ను స్కూల్లో డ్రాప్ చేయాలి నాన్న. 6ంటికి ఇద్దరు అమ్మాయిల సీరియల్ వస్తుంది కదా, ఆ బ్రేక్ లో మీ అన్నయ్యకి నా టీజర్ వేయమన్నాను. అడ్డుగా నిలబడ్డావేంటి? తప్పుకో. సార్, మీ అబ్బాయి మేడం గారు అంత ప్రేమగా మాట్లాడుతుంటే సైలెంట్ గా ఉంటారేంటి సార్? మీరు కోరుకున్నదే కదా సార్. ఇదేంటి వల్లి పెదబాబుకి పరికిణి అడ్డం పెట్టి అంత టెన్షన్ పడుతుంది? ఏమై ఉంటుంది? టైం 6 అవుతుందండి. గంట ఆగితే 7 కూడా అవుతుంది. అప్పుడు అందరికీ తెలిసిపోతుంది. ఏంటి త్రిపుర బర్త్డే ఫంక్షనా? తప్పుకో. నీ డ్రెస్ బానే ఉందిలే, అడ్డులే. మురుగా టీవీ ఆఫ్ చేయొచ్చు కదా, ఎవరైనా చూస్తే బాగుండదు. నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావడం లేదు. పరిగెత్తుకుంటా వచ్చి అడ్డంగా నిలబడి అట్టదిడ్డంగా మాట్లాడుతున్నావు. మా చెల్లెలతో ఫ్రెండ్షిప్ చేసి పిచ్చెక్కినట్టుంది. పో అవతలకి. టిప్పు చేసే పిచ్చి పనుల వల్లే నేను ఇలా చేయాల్సి వస్తుంది. మీరేమో కసురుకుంటున్నారు. టైం ఏమో 6 అవుతుంది. చూస్తే గొడవలు అవుతాయి. లేదు, నేనే ఏదో ఒకటి చేస్తాను. మురుగా ఏ వల్లి ఆగు. సత్యవల్లిని ఏమన్నా? నేనేమన్నాను? పక్కకి వెళ్ళమన్నాను. తన కంగారు చూస్తుంటే నాకెందుకో చావడానికి వెళ్తుందనిపిస్తుంది. అలా జరిగితే మన ఇంటి పరువు పోతుంది, పక్కింటి ప్రాణము పోతుంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.